హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజైతే మీ అందరి కోసం మజ్జిగ పులుసు అంటే మనము చాలా చోట్ల కూడా మజ్జిగ చారు అంటారు, దీన్ని మజ్జిగ పులుసు అంటారు. నేను తెలంగాణ స్టైల్లో అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇలా ఆనియన్స్ని అయితే పొడుగ్గా ఇలా శంకుల్లాగా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా శంకుల్లాగా అన్నీ కట్ చేసుకుంటే 1 by 1 ఆనియన్స్ ఈ మజ్జిగ పులుసులో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. నేనైతే పచ్చిమిర్చిని 2 pieces లాగా కట్ చేసి మధ్యలోకి ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. కొంచెం కరివేపాకు చూసారు కదా, ఇలా అయితే 4-5 పీసుల్ని నేను కట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. కొంచెం కరివేపాకు, నేనైతే మన టీఎంఆర్ వ్లాగ్స్లో మొట్టమొదటిసారి అయితే నేను మీకు వంట అది చేస్తున్నా. ఎందుకంటే బయటికి పోయి వీడియోస్ చేద్దామంటే కూడా నాకు వర్షం పడుతుంది. సో వర్షం పడడం వల్ల నేను బయటికి వెళ్ళి వీడియోలు తీయడం అనేది జరగట్లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నా, పచ్చిమిర్చి కట్ చేసుకున్నా, కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పెరుగు తీసుకుందాం. పెరుగుని ఇలా చిక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి. నేనైతే ఇప్పుడు ఇలా కలుపుతూ ఉన్నాను, చూడండి. మా మదర్ చిన్నప్పుడు మాకు చాలా ఎక్కువ, అంటే మాకు ఇంట్లో ఆవులు గేదెలు అన్నీ ఉండేటి. ఎక్కువ మిల్క్ ఉంటే తోడు పెట్టేసేసి, అంటే పెరుగు చల్ల వాతావరణం ఉన్నప్పుడు ఎవరు సరిగ్గా తినరు కదా, దాన్ని మజ్జిగ చారు చేస్తే అందరం ఇష్టంగా తినేవాళ్ళం. చూసారు కదా, నేనైతే ఆనియన్స్ ఒక పెద్దవి ఒక 2 కట్ చేసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా కడిగి పక్కగా పెట్టేసుకున్నాను. తర్వాత మనకి పెరుగు కూడా ఇలా చిక్కగా ఉంది కదా, ఈ చిక్కగా ఉన్న దాంట్లో ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందులోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అంటే చాలామంది ఆనియన్స్ పోపులో వేస్తే మెత్తగా అవుతుందండి. మనం మజ్జిగ పులుసు తినేటప్పుడు కదా నేను ఇలా వేసుకున్నా. కొన్ని పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకున్నాను, చూసారు కదా. కొన్ని పచ్చిమిర్చి కూడా ఇలా వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఇలా వేసుకున్నాను. దీన్ని బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఉండాలి. బాగా కలుపుతుంటే మనకి ఇలా వస్తుంది చిక్కగా. కొంచెం కావాలంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. సో నేనైతే కొంచెం వాటర్ పోసాను. అయితే ఇందులోనే కొంచెం కారం, కొంచెం ఉప్పు, నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి కొంచెం వేస్తున్నా కారము, కలర్ఫుల్గా ఉంటుంది. కారం కూడా వేసి ఇలా కలిపేసిన తర్వాత కొంచెం ఉప్పు, రుచికి సరిపడా, నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నా, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇలా కలిపిన తర్వాత దీన్ని మనం పోపు చేసుకుందాం, పోపు పెట్టుకుందాము. పోపు పెట్టిన తర్వాత ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఇలా కళాయి పెట్టుకున్న, ఆల్రెడీ నేను ఇందులో రాత్రి కొంచెం చట్నీ చేశాను. సో పోపు కోసం పెట్టుకుని అదే కళాయిలో కొంచెం నూనె వేస్తున్నాను. కొంచెం ఎక్కువ పట్టదు, జస్ట్ పోపుకే, జస్ట్ వేసామా లేదా అంతే. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కళాయి కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ద సేమ్ టైం కొన్ని మెంతులు, కొన్ని జీలకర్ర, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసేసుకొని ఇలా వేగుతూ ఉంటాయి కదా, మనకు తెలిసిపోతుంది చూడండి. కొంచెం అప్పుడు మనం కొంచెం ఎండుమిర్చి,
మనము ఇందాక పచ్చిమిర్చి కొంచెం, ఆనియన్స్ కొంచెం, కరివేపాకు రెమ్మలు కొంచెం ఉంచాం కదా, అవి కొంచెం కొంచెం పచ్చిగా ఎగుతున్నప్పుడే మనం కొంచెం ఇంగువ వేసేయనట్టుగా, కొంచెం ఇంగువ జస్ట్ మనకి ఫ్లేవర్ కోసము. మనం పసుపు అసలు వేయలేదు కాబట్టి కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం పసుపు ఎందుకంటే మనకు కలరు ఫ్లేవర్ కోసము, అంటే కలర్ కోసము. అలాగే పచ్చి ఉల్లిగడ్డలు ఎందుకు వేయాలన్నానంటే, మనము అన్నం తినేటప్పుడు పంట కింద తలుగుతుంటే కరకరలాడుతూ ఉంటే ఆ టేస్టే వేరు కదండి. మనకి మజ్జిగ పులుసు అంటేనే, చూసారు కదా ఇలా పోపు వేసేస్తాం. చాలా చిక్కగా ఉంటే ఇప్పుడు కూడా వాటర్ కలుపుకోవచ్చు. స్టవ్ బంద్ చేసుకోవాలి. ఎక్కువ ఇది పోపు వేసేసిన తర్వాత వెంటనే స్టవ్ కట్ చేసుకోవాలి. సో నేను కట్టేసాను. ద సేమ్ టైం కొంచెం వాటర్ కూడా పోసుకుంటే టేస్టీగా ఉంటుంది. కొంచెం వాటర్ పోసుకోవాలి, అంటే మరీ చిక్కగా ఉంటే కూడా కలుపుకోవడానికి బాగుండదు కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. చూస్తారు కదండి, వేడి వేడిగా మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా మజ్జిగ పులుసు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ మెథడ్ని చూసి. వేడి వేడి మజ్జిగ చారు అయితే రెడీ. చూసారు కదా, ఆనియన్స్ మనకి ఒక 2 రెబ్బలు మాత్రమే పోపులు వేసాం, మిగతా అంతా కూడా పచ్చియే. మనం పోపు వేయగానే బంద్ చేసుకున్నామంటే ఇలా ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ఇది మజ్జిగ పులుసు అంటారు కొంతమంది మజ్జిగ చారు అంటాం. మేమైతే మజ్జిగ చారు అని అంటాం తెలంగాణలో. సో మీరు ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.